మనం వెళ్ళబోతూ ఉన్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని చదువుదామా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా బైబిల్ ఉన్నవారు తెరిచి చదవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. దేవునికే మహిమ కలుగును గాక. ఆటంకాలు, అవరోధాలు, అభ్యంతరాలు ఎన్ని వచ్చినను ఈ మాట మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. నా స్వరమును మాత్రమే మీ చెవున పడును గాక. ఆమెన్లు కొంచెం మెల్లగా, మరి గట్టిగా అవసరం లేదు. ఆమెన్ చాలు, గుడ్. కానీ చెప్పండి, నోరు తెరిచి ఆమెన్ చెప్పండి. ఆ లాగు జరుగును గాక. ఆమెన్ అంటే అర్థం కదా. దేవునికి మహిమ కలుగును గాక. గుడ్. అరిచేటట్లుగా ఉండకూడదు, కేక వేసేటట్లుగా ఉండాలి. అరవటానికి కేక వేయటానికి ఇంత వ్యత్యాసం ఉంది. చాలా సమయంలో రెండు ఒకలాగే కనబడుతున్నా రెండు ఒకటి కాదు. అరవటం అనేది గందరగోళాన్ని సృష్టిస్తే కేక అనేది గమ్యాన్ని చేరుస్తుంది. అందుకే ఆర్తధ్వని వినవా అంటే అర్థం ఏంటి? నా కేక. మొర పెట్టడం అంటే అర్థం ఏంటి? కేక. ఎక్కడుందా కేక? హృదయంలో ఉందా కేక? బయటికి అరవట్లే గట్టిగా, బయటికి స్వరము గట్టిగా లేదు, కానీ లోపల హృదయం మాత్రం అరుస్తుంది. నా ప్రాణం తృష్ణగొలుచున్నది, నా ప్రాణం తృష్ణగొలుచున్నది అంటే మాటకి ఏంటి అర్థం? దేవునికి మహిమ కలుగును గాక. గుడ్. అందరూ నోరు తెరిచి ఆమె హల్లెలూయా చెప్పండి. మంచి స్వరంతో చెప్పండి. ఖచ్చితంగా దేవుని సంపూర్ణత ఇక్కడ ప్రత్యక్షం అవును గాక. ఆమె. గుడ్. ఉద్రేకపూరిత, ఉజ్జీవపూరిత ప్రసంగాలు చేయవచ్చును, చేద్దాం. కాదను. కానీ ఉద్రేకంలోనే ఆగిపోక, ఉజ్జీవం అనుకుని ఆగిపోక, ఉజ్జీవానికి సరైన నిర్వచనంతో ముందు కొనసాగుదుము గాక. ఈరోజు వాక్య భాగం గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి. ఎవరిని విడిచిందంట? సంఘము. గలతీయుల సంఘము ఎవరిని విడిచింది? పిలిచిన వానిని విడిచింది. బాగా బైబిల్ చదవాలి. క్రీస్తుని విడిచిపెట్టాను లేదు అక్కడ. ఏమనుంది? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి. అంటే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఎవరు పిలిచారు? ఎలా పిలిచాడు? మా సువార్త వలన పిలిచాడు. గలతీ అయినా, కొరింథీ అయినా, లేకపోతే ఫిలిప్పీ అయినా, ఈ 3 సంఘాలను కొంచెం గమనిస్తే వారిలో ఒక సమస్య ఖచ్చితంగా ఏర్పడుతూ వచ్చింది. గలతీయులతో సమస్య ఏంటంటే, ఒక పక్క ధర్మశాస్త్రము అనుసరించమని, ఒక పక్క దేన్ని అనుసరించమని? ధర్మశాస్త్రం అనుసరించమని కొంతమంది ఒత్తిడి తెస్తున్నారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే సువార్తకు భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారు ఆ సంఘంలో. ఈ సువార్తకు భిన్నమైన సువార్త ఏమిటో ఈరోజు చూద్దాం. ప్రత్యక్షముగా, ప్రత్యేకముగా ప్రత్యక్షతలు లేవు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో రాయబడిందే ప్రత్యక్షత. అది విశదపరచబడటమే ప్రత్యక్షత. అంతేగాని బైబిల్లో లేనిది నాకు బయలుపాటు అయిందంటే మాత్రం అక్కడి నుంచి తొలగి పారిపోవాలి. నా గొర్రెలు ఎవరి స్వరం వింటాయి? నా స్వరం వినును అని దేవుడు చెప్పాడు. అంటే దేవుని స్వరం ఎక్కడుంది? మనకు తెలియాలంటే దేవుని స్వరం వాక్యమే కదా. వాక్యాన్ని గురించి ఉంటే ఆ స్వరం వినకుండా ఏం చేయాలి? పారిపోవాలి. వారి కడిపే వారి దేవుడు. ఏమండి, కొంతమంది చూడండి, రేపటి దినం గురించి చింతించొద్దంటే 10 నెలల గురించి, 11 నెలల గురించి, సంవత్సరాల గురించి ఆలోచన చేస్తున్నారు. వచ్చే సంవత్సరం మన పరిస్థితి ఏంటి? అది నీకెందుకు? మరలా చెప్తున్నాను, వారి కడిపే వారి దేవుడు, నాశనమే వారి అంతం. వారు కడుపునకు దాసులు కానీ క్రీస్తునకు దాసులు కాదు. కడుపును చూసుకుంటున్నారు. ఏమండి, ఏ రోజు ఏమి కావాలో ఆయన సిద్ధపరచువాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పాను, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు దేవుడే వారిని వెళ్ళమని చెప్పాడు, దేవుడే వారిని చూడమని చెప్పాడు. కానీ దేవుడే వారిని పరీక్షించాడు. గుర్తుపెట్టుకోండి, వారు అక్కడ పర్యవేక్షించారు, అక్కడికి ప్రయాణం చేశారు,
కానీ దేవుడు పా అనే అక్షరం గుర్తు, పా అనే పదంలో చాలా ఉంటాయి. మన జీవితం అంతా పా 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 అని గుర్తెట్టుకోండి, బెరగా ఉంటుంది. పర్యవేక్షణ, పరిశీలన, పరిశోధన ఇలాంటి పదాలు రావాలి మన నోటికి. కానీ మన నోటికి ఏమొస్తుంది? పనికి మన్నాడా, పిచ్చోడా, ఇవొస్తాయి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గల్తీ సంఘాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే వీరిలో ఒకటి వచ్చేసింది. వీళ్ళు ఏమొచ్చిందంటే భిన్నమైన సువార్త వచ్చింది. చదువుదాం. క్రీస్తుని కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచేసి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం వచ్చినది అంటూ 7వ వచనంలో, అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ఏ సువార్తను చెరపగోరి? క్రీస్తు యొక్క సువార్తను చెరిపేసి మిమ్మల్ని కలవరపరుస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని కలవరపరుస్తున్నవారు? మిమ్మల్ని కలవరపరుస్తున్నారు. అసలు క్రీస్తు సువార్తను కలవరపరుస్తున్నారు. భిన్నమైన సువార్త తట్టుకు ఈ మధ్యకాలంలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది ఆ మాట అంటే చెప్తాను, చదార్థమేనండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో. అమ్మ నీ విచారం కారణం ఏంటి? కొంచెం సంతోషంగా ఉంటాను. దేవుడు మన దీవించిన కాక. ఎవడు వినండి చాలా జాగ్రత్తగా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏముంది? పునరుద్ధానం గురించి ఉంది. దేని గురించి ఉంది? అవునా? ఈ పునరుద్ధానం గురించి ఆ రోజు జరిగిన సన్నివేశం, ఆ భయంకరమైనటువంటి ఒక భూకంపం కలిగి ఆ రాయి పొరిలింపబడక అక్కడున్న సైనికులందరూ చూశారు. సైనికులు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎవరి దగ్గరికి? పరిసయ్యుల దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? పరిసయ్యుల దగ్గరికి వెళ్ళారు. ఈ పరిసయ్యులు ఏం చేశారంటే వాళ్ళకి చాలా ద్రవ్యం ఇచ్చారు. చూడండి ఒకసారి బైబిల్ మీరు చదవండి. వారికి చాలా ద్రవ్యం ఇచ్చారు. భిన్నమైన సువార్తకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. తీస్తే ఒకవేళ ఆ వచనం దొరికితే చదువుతారు కొంచెం. 12వ వచనం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది 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 ఏమో గమనించారు. మేము నిద్రపోచుండగా శిష్యులు వచ్చి అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. అతన్ని ఎత్తుకుని పోయిరి అని ఒకటి పెట్టాడు. ఎక్కడ దాకా పెట్టాడు తెలుసా? అతని శిష్యులు వచ్చి అతన్ని రాత్రి పోయి ఎత్తుకుని పోయారని సగం పెట్టాడు. ఇప్పుడు ఎవరైనా చదవగానే అతని శిష్యులు ఎత్తుకుపోయారు, అతని శిష్యులు ఎత్తుకుపోయారు, యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధరణ అవ్వలేదు అని కొంతమంది వాదిస్తున్నారు. భిన్నమైన సువార్త వచ్చింది కదా. కానీ విశ్వాసులైనటువంటి వాళ్ళు ఏం చేయాలి? గత కొన్ని సంవత్సరాలుగా ఈ సువార్త అసలు ఎక్కడ పెట్టాడు ఆ వచనం? 28వ అధ్యాయం కదా చదువుతాం. 28వ అధ్యాయంలో ఏమని రాయబడింది? సైనికులు వస్తే బహుద్రవ్యం ఇచ్చి ఆ రాత్రిపూట శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు. అసలు ముందు శిష్యులకే సగం భయం. సైనికులు చూస్తే వీళ్ళు పారిపోయారు. వీళ్ళు రాత్రిపూట రావాలంటే దొంగసాటుగా రావాలి. ఊహించుకుందాం. రాత్రిపూట రావాలంటే ఎలా రావాలి? సైనికులు అందరూ పడుకుంటారా? ఏ దేశంలో సైనికులు అందరూ పడుకుంటారు? రాత్రిపూట కాసేవాడు రాత్రిపూట కాస్తూనే ఉంటారు. మీకు తెలుసా 2 గంటలు డ్యూటీ ఉంటుంది అంటారు. నాకు తెలిసిన ఒక సైనికుడు ఏం చెప్పాడంటే 2 గంటలకి ఒక డ్యూటీ ఉంటుందా. సాయంత్రం 6 నుంచి 8 గంటల దాకా డ్యూటీ ఉంటుందంట. మళ్ళీ 10 నుంచి 12 వరకు, 8 నుంచి 10 వరకు డ్యూటీ ఏమి ఉండదు. మరలా 10 నుంచి 12 వరకు మళ్ళీ ఒక డ్యూటీ అయిపోయిందా. 12 నుంచి 2 వరకు డ్యూటీ ఉండదు. మళ్ళీ 2 నుంచి 4 వరకు డ్యూటీ ఉంటుందంట రాత్రిపూట. అంటే 2 గంటలకు ఒకసారి డ్యూటీ ఉంటుంది. ఈ సైనికులు రోమా సైనికులు మామూలు సైనికులా కాదు. వీళ్ళు మామూలు సైనికులు కాదు. వీళ్ళంటే ఏమైపోయారు? వీళ్ళు పడుకున్నారు. అసలు కథ ఎక్కడంటే వీళ్ళు పడుకున్నారు అందే వింత. సైనికుడు అనేవాడు పడుకోడు, నిద్రకి రాకూడదు. వచ్చిందంటే ఏం చేస్తారు? సైనికులకు అయిపోద్ది వారి పని. సైనికులు ఏమైపోద్ది? కానీ కొంతమంది సైనికులు ఇప్పుడు మనం చూస్తే అపోస్తలుల 12వ అధ్యాయంలో పేదలు బంధించి పడుకున్నారు. ఎందుకంటే తాళాలు వేసాం కదా, అన్ని గట్టి కట్టిస్తాం కదా అని. పోనీ ఓకే. వీళ్ళు వచ్చే శిష్యులు ఎంతమంది? 12 మంది కాదు, అప్పుడు 11 మంది ఉన్నారు. పోనీ 11 మంది రైట్ వద్దాం అనుకున్నారు. వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి రావాలి? తోటలోకి రావాలి. తోటలోకి రాగానే ఏమొస్తుంది చెప్పండి? భయమా?
అలికిడి వస్తుంది. భయం వస్తుందా తోటలోకి వస్తే? ఏ ఊర్లో మీకు చెప్పింది? ఏ ఊర్లో మీకు తోటలోకి వెళ్తే అలికిడి అవుతుంది. ఏమవుతుంది? దాన్ని మా భాషలో అలికిడి అంటారు, మీ భాషలో ఏమంటారు తెలియదు. చప్పుడు అవుతుంది. చప్పుడు అవుతుంది. ఎందుకంటే ఆకులు అలమలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ చప్పుడు అవుతుంది. చప్పుడు వస్తే లేకరా అసలే సైనికులకు ఒక విధంగా భయం. ఈ గత సంవత్సరం ఈ నెలల్లో ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఆ సైనికులు ఒకరు ఎవరైతే ఉన్నారో ఆ బాంబు అంటే ఇలాగ పైనుంచి వెళ్తుందంటే ఒక దగ్గర డడేలని పెళ్తే ఎవడుగాడు బడేలని ప్లేట్లు తిన్న ప్లేట్లు పక్కన పెడితే మరి ఎగిరిపోయారంట. ఎగిరి దాక్కుని కళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నాడు, ఎక్కడొచ్చారు తప్ప లాడించేద్దామని. అలా ఉంటారు సైనికులు. పోనీ అలికిడి చప్పుడు వింటే వాళ్ళు ఊరుకుంటారు, కత్తులు తీసిరా. ఇంకేముందా? అసలే శిష్యులకు ఫస్ట్ భయం. ఏ భయం ఉంది వాళ్ళకి? చప్పుడు, తోట భయం కాదు, దెయ్యం. అవన్నీ పక్కన పెడితే ముందు మనల్ని ఏం చేస్తారో, మన గురువు గారు వెళ్ళిపోయారని ఈ భయం వాళ్ళకి ఎక్కువ. ఇదంతా బాగానే ఉంది. చూడండి, భిన్నమైన సువార్త వచ్చింది. ఏమని? శిష్యులు ఎత్తిపోయారు. ఎలాగ ఎత్తిపోయారు? ఆలోచిద్దాం. వచ్చారు, ఆ రాయిని ఏం చేయాలి? దానికి ముద్రేశారంట. రాయికి ముద్రేశారంటే చక్కగా గొలుసులతో ఖచ్చితంగా బంధించాలి. ముద్ర ఎప్పుడు వేస్తారంటే ఏ గేటుకైనా ముద్ర వేయాలంటే దాని గేట్లతో కట్టి గొలుసులు వేస్తే కట్టి దాన్ని ఒక ముద్ర తాళం కప్పేసి తాళంకి రౌండ్ చుట్టి ముద్ర వేసి ఇది ప్రభుత్వ ముద్ర. ఎవడు తెరవడానికి ధైర్య సాహసం చేయకూడదు. చేస్తే వెనక ఉంటారే. ఎందుకంటే అడికి ఏంటి ఆ ధైర్యం అని. ఏదైనా పర్యవసానం ఎలా ఉంటుందో అంత ధైర్యం ఏ శిష్యుడికి లేదు. ఆ ముద్ర పగలగొట్టేంత ధైర్యం. కానీ ఇది నమ్మారు, ఇది నమ్మాలి. భిన్నమైన సువార్త. మొన్న ఒక ఆయన అంట ఏరి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఆయన ఏం చేశాడు తెలుసా? అసలు యేసుక్రీస్తు ప్రభువు శుక్రవారం దాని చనిపోలేదు, ఆయన చనిపోయిన బుధవారం అన్నాడు. భిన్నమైన సువార్త. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు చనిపోయి బుధవారం చనిపోతే లేఖనం నెరవేరలేనట్టే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు పస్కా పశువు అని రాయబడింది. యేసే ఎవరు? పస్కా పశువు అని రాయబడింది కదా. సో పస్కా పశువు యొక్క విధానం యేసులో నెరవేర్చబడాలి. పస్కా పశువు ఆదివారం నువ్వు ఇంటికి తీసుకొస్తే ఎప్పుడు 14వ దినం ఎప్పుడు వస్తుంది? శుక్రవారం వస్తుంది. 14వ దినమున సాయంకాలం దాన్ని వధించాలి. శుక్రవారం సాయంకాలానికి అయిపోవాలి. యేసుక్రీస్తు మన కోసం ఆయన శిలువ త్యాగం చేయాలి, మరణించాలి, తిరిగి లేవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గలతీ సంఘంలో సమస్య వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఒక సమస్య వచ్చింది. భిన్నమైన సువార్త. ఏ సువార్త? భిన్నమైన సువార్త. ఈ భిన్నమైన సువార్త మీరెంత త్వరగా తిరిగిపోయారంట. ఆ సువార్త ఏమైపోయారు? తిరిగిపోయారు. తిరిగిపోవటం చూస్తే పౌలు గారు ఏమంటున్నారు తెలుసు? గలతీ సంఘంతో పత్రిక రాస్తూ నాకు ఆశ్చర్యం అవుతుంది అన్నారు. ఇది విచిత్రం. నాకు ఆశ్చర్యం అవుతుంది అంటే మీ విశ్వాసం స్థిరము. ఒకప్పుడు మీ విశ్వాసం మొదట మీరు ఎలా ప్రారంభించారు? గలతీ 3 చదివితే మొదట ఆత్మానుసారం 3:3లో మొదట ఆత్మానుసారం. ఎలాగా? ఆత్మానుసారంగా ప్రారంభించిన జీవితాలు ఇవి. ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవ్వాలనుకుంటున్నారా? భిన్నమైన సువార్త వచ్చేసింది. భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవటం చూడగా, ఎంత త్వరగా పోనీ ఆలోచన కూడా చేయట్లేదంట. అసలు ఇది సత్యమా? కనీసం బెరియా సంఘస్థుల వలె ఇది చెప్పుతుంది సత్యమా లేకపోతే అబద్ధమా లేకపోతే ఏమిటి అన్న ఆలోచన కూడా చేయడం లేదు. ఆలోచన కూడా చేయకుండా, వాక్యపు పరిశీలన చేయకుండా యెహోవా గ్రంథం ఎలా చదవమని దేవుని వాక్యం చెప్తుంది? పరిశీలించి. కానీ కొంతమంది ఏమన్నారు తెలుసా? మీరు బైబిల్ పరిశీలించకూడదు, మీరు ఎలాగైనా చదివేయండి. తప్పు. దేవుడు చెప్పడు. మన ప్రభు ధైర్యవంతుడు. అసలు మన ప్రభు నాలో పాపం ఉంది, నీళ్ళు ఎవడో స్థాపించడం అన్నాడు. అంత ధైర్యవంతుడు వచ్చేసి మీరు పరిశీలన చేయొద్దు, బైబిల్ ఎలాగుంటాలో చదవండి, ఏ విధంగా చదివండి అందరూ పరిశీలన చేసుకో. నువ్వు కరెక్ట్ పరిశీలన చేస్తే నీకు దొరుకుతుంది. నువ్వు ఎలా పడితే అలా పరిశీలన చేస్తే, ఇప్పుడు ఇటుపక్క ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు, దానికి జాగ్రత్తగా దానికి సంబంధించిన కళ్ళద్దాలు, దానికి సంబంధించిన వైట్ కోటు, ఈ చేతులు గ్లౌజులు అన్నీ ఉండాలి. అటు చూసుకుని ఇక్కడ పోస్తున్నావు అనుకో, ఏమో నీ కాలు మీద నీ చేయి మీద పోసుకుంటావు. కొన్ని ఉంటాయి కెమికల్స్, అది పొరపాటున పడినా చేతులు మామూలుగా కాలిపో. దేవునికి మహిమ. ఆమేన్. మరి అంత గ్రంథాన్ని పరిశోధించి చదవాలి. ఎలా చదవాలి? అసలు లేఖన పరిశోధన చేయడం మానేశారు అందరూ.
చెప్పాడంటే గుడ్డెద్దెలి సీన్లో పడినట్టుగానే ఉంటుంది జీవితం. అమ్మా మీకే చెప్తున్నాను, నేను ఎవరికో చెప్పట్లే, మీతోనే మాట్లాడుతున్నాను. లేఖనం చదవడం వచ్చా, బైబిల్ పరిశోధించండి, చెప్పిన వాక్యం అలాగుందా లేకపోతే లేదా అని. ఈయన చెప్పుతున్న ఈ మాట దేవుని వాక్యంలో ఉన్నదా లేదా, లేకపోతే ఇతను ఆలోచించి, లేకపోతే ఇతను ఊహాత్మకంగా చెప్పేస్తున్నాడా, నాతో దేవుడు మాట్లాడుతున్నారని అనేక దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు వచ్చి సంఘాన్ని కలవరపరుస్తున్నారు. కింద ఉంది, అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరున్నారు. క్రీస్తు సువార్త ఏముంటుంది కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు మీరేం చేయాలి, గదిలోకి వెళ్ళి రహస్యమందున్న నీ దేవునికి ప్రార్థన చేయాలి. అది క్రీస్తు సువార్త, అవునా? కానీ భిన్న సువార్త ఏంటి తెలుసా? భిన్నమైన సువార్త మనము మోకరించినది అందరికీ తెలియనట్లుగా బాగు గట్టిగా స్తోత్రం స్తోత్రం అని గట్టిగా అరవండి. ఇది భిన్నమైన సువార్త, దేవుడు చెప్పని సువార్త. సింపుల్గా మీకు చెప్తున్నాను. క్రీస్తు సువార్త ఏం చెప్పుద్ది? మీరు క్షమించండి. ఒక సహోదరిని ఎలా తప్పిదం చేస్తే అతడు ఒకవేళ నీ తట్టి తిరిగి మారు మనసు పొందితే, ఏం పొందితే? మారు మనసు పొందితే అతను క్షమించని ఉంటుంది. కానీ మనం మారు మనసు పొందినాం, నీకు పెనాల్టీ పడుతుంది. నువ్వు మారు మనసు పొందేవు. కానీ ఏ దేశంలో ఏ వాక్యంలో ఒకవేళ ఒకడు వస్తే, పూర్వకాలం ముందు కొంతమంది దొంగ బోధకులు చేసింది ఏంటో తెలుసా? పెనాల్టీ వేసేవారు, మీరు ఈ పాపానికి ఇది చెల్లించాలి అని. ఇప్పుడు కూడా కొంతమంది దొంగ బోధకులు ఏం చేస్తున్నారో తెలుసా? పెనాల్టీలు అనే పేరుతో వచ్చే కొన్ని సంఘాలు దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవడు చెప్పాడండి మారు మనసు పొందితే క్షమిస్తే పాపాన్ని జ్ఞాపకము చేసుకోకూడదు, దాన్ని క్షమాపణ అంటారు. అంతేగాని జ్ఞాపకం చేసుకుంటే ఏం క్షమించావు? ఇంకా నువ్వు క్షమించాను అంటే రెండో రోజు వచ్చి నువ్వు నిన్ను ఎందుకు రావా తప్పు చేసావు, క్షమించాను, నేను క్షమించానా? గట్టిగా క్షమించలేదు. నువ్వు తప్పు చేసావు కదా, 10 రూపాయలు కట్టు. దేనికి? తప్పు చేసినందుకు. కానీ క్రీస్తు సువార్త చెరిపేశారు, భిన్నమైన బోధ వచ్చేసింది. పెనాల్టీలు కట్టాలంట. ఈ పెనాల్టీలు ఎవరు విధిస్తున్నారు? దేవుడు. ఏ దేవుడు? కొరింథీ సంఘంలో ఉన్నారు. మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త. చూడండి అక్కడ ఉంటుంది పక్క, ఇక గలతీ పత్రికల పక్క 2 పేర్లు తిప్పుతూ ఉంటుంది. మరి యొక్క యేసు అని ఉంటుంది. చూడండి ఒకసారి, ఎక్కడుందన్నా కొంచెం. మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త మీరు అంగీకరించిన. మనం అంగీకరించొద్దా? మరి యొక్క యేసుని అంగీకరించద్దు, మరి యొక్క సువార్తను అంగీకరించద్దు, మరి యొక్క ఆత్మను అస్సలు అంగీకరించద్దు. కపట సహోదరులు అంటారు పేర్లు. అలాగే తీతిని పట్టుకుని నువ్వు సున్నతి తీసుకోవాలి, నువ్వు సున్నతి తీసుకోవాలని క్వాలిటీస్. మేము వాళ్ళకు ఒక్క గడియను లోపడటకు ఇష్టపడలేదు, వారు ఎంతటి వారని నాకు లక్ష్యం లేదు. హల్లెలూయా. అదంటే అసలైన సేవ. ఆడంత చోటైనా మనం లక్ష్య పెట్టద్దు. క్రీస్తు సువార్త ఏంటి? ఆ సువార్త క్షమించు అని పోయింది. క్షమించకూడదు, ఏదైనా క్షమిస్తాను కానీ నిన్ను ఇది కొత్త బైబిల్ ఒకటి రాసేస్తుంటాడు అప్పుడు. అసలు ఇది ఒక సొంత బైబిల్ ఉంటుంది అన్నమాట. నిజంగా ఈ కొంతమందికి సొంత బైబిల్లో రాస్తుంటారు. వాళ్ళ బైబిల్ వేరు, ఈ బైబిల్ కాదు. అది ఈ బైబిలే చదువుతామని చదువుతారు, కానీ ఈ బైబిల్ చదువుతారా? ఒకసారి ఒక వ్యక్తి చాలా విచిత్రంగా అన్నాడు, అసలు దేవుడికి అలా రాస్తాడు ఎవడైనా అన్నాడు. ఒకసారి ఏదో వాక్యాన్ని పట్టుకుని దావీదుని తృణీకరిస్తుంటే సరైనదే చేశారు, దావీదుని అక్కడ తృణీకరించాలంట. ఊరే మరి అలాంటి బోధకులు ఉన్నారు దేవునికి స్తోత్రం. కొన్ని దావీదుని తప్పు చేశాడు, ఇలా తప్పు అది చెప్పారంటే ఓకే, అర్థం ఉంది. దావీదుని తృణీకరించారు, దేవునికి స్తోత్రం. అంతే, సరైనది అది. వాడు సరైన జ్ఞానం కలిగి ఆలోచించారు. ఆ ఫిలిస్తీయులు సరైన జ్ఞానం సర్దారులకు ఉందంట. ఇలాంటి బోధకులు దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త ఇలా ఉంటారు. వీళ్ళు ఎలా చేస్తారు తెలుసా? గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు సంఘాల మీద పడి చీల్చుదామన్న ప్రయత్నాలు తప్పితే మరొక ప్రయత్నాలు వాళ్ళకు ఉండవు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకో సువార్త ఏంటి తెలుసా? మీరు చర్చిలకు వెళ్ళొద్దు. ఇది ఒక సువార్త వచ్చింది. దేనికి వెళ్ళొద్దు? ఎవడు చెప్పింది? ఏ సువార్త, ఏ బైబిల్ చెప్పిందో నాకు తెలియదు.
సహోదరులు కూడుకోవద్దు, ఐక్యత కలిగి ఏమాత్రం కూడా నివసించవద్దు సహోదరులు. మరి ఒక సువార్త ఇదే, దొంగ సువార్త. జాగ్రత్త. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, గర్భం లేకపోతే గర్భఫలం కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. అంతేగాని ఇది సువార్త, నిజంగా బైబిల్ సువార్త. అది మనం ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది దేవుడు మనతో మాట్లాడుతాడా, మనం అడగకూడదు. ఎక్కడుంది బైబిల్లో? ఇస్సాకే అడిగాడు. ఇస్సాకు అబ్రహాము కంటే యాకోబు యాసావుల కంటే గొప్పవాడు తెలుసా. నూరంతల ఫలం పొందిన వ్యక్తిగా మనం బైబిల్ ఇస్సాకుని చూస్తాం. అలాంటి ఇస్సాకి అడిగాడు. అన్న అడిగితే దేవుడు ఇప్పుడేం చెప్పాలి కదా, అన్న నువ్వు అడుగుతున్నావు జాగ్రత్త. ఏమనంటే ఒక వాక్యం పెట్టుకుని వస్తారు, ఇదిగో వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు క్షీణత కలుగజేశాను. ఓకే, నువ్వు చెప్పింది రైటే. మరి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును యెహోవా సఫలపరచునుగా కానీ ఆశీర్వాద వాక్యం ఎందుకున్నది? రెండవది, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించునని ఎందుకున్నది? వారు కోరిందంటే పై వచనం చదవడు, కింద వచనం చదవడు ఈ సువార్తికుడు. ఆ పై వచనం చదవడు, కింద వచనం కూడా చదవడు. ఏమనంటే ఒక్క ముక్క పెట్టుకోవాలి. ఆ ఒక్క ముక్క పెట్టుకుని ఇంకెవడైనా ఇలా వాక్యం బోధిస్తున్నాడు అనుకో, సైతాను. సాతాను కూడా వాక్యం తెలుసు. అసలు నువ్వు సైతాను. ఎందుకు తెలుసా? సాతాను ఏం చేసాడు తెలుసా? ఈ ఒక్క మొక్క పట్టుకుని నిన్ను ఎలా గాడించాలో వాడికి అర్థం తెలుసు కాబట్టి నిన్ను అలా గాడిస్తూనే ఉంటున్నాడు. ఎందుకంటే పై వచనం చదవనివాడు, కింద వచనం చదవనివాడు, దాని అసలు అర్థాన్ని నీకు తెలియపరచనివాడు. ఎంతసేపు ఆ మొక్క కొట్టుకుని ఎలా అందరూ జీవితంలో అంటాడు. కొన్ని విషయాలు నిజంగానే కోరుకోకూడదు, అది దేవునికి ఇష్టం కానిది. దేవునికి ఇష్టం కానిది ఐగుప్తు, కోరుకోకూడదు. అంటే ఐగుప్తు యొక్క ఆలోచనలు మనలో ఉండకూడదు. దేవునికి ఇష్టం కాంది. ఆమె దేవునికి ఇష్టం కాంది కోరుకోకూడదు. ఏంటది? ఇతర భార్యలను ఆశించకూడదు. అది దేవునికి ఇష్టమో దాని కొరకు రాయించాడు. కొంతమంది ఏం తెలుసా, ఇతర భూములను వారు కోరిందంటే వాళ్ళు కోరి మాంసాపేక్ష. వాళ్ళు ఏం కోరుకున్నారు? మాంసాపేక్ష, తిండి. వాళ్ళ కోరిక అంతా తిండి ఏంటి. కానీ ఖచ్చితంగా దేవుడు క్షీణత ఇచ్చాడు. అంటే వాళ్ళు ఎలా కోరుకున్నారంటే, దేవుడికి చేత కాదు, మా కోరికలు ఆయన తీర్చగలుగుతాడా, ఇది అది. వారి ప్రాణాలకి క్షీణత కలగజేసేంతగా వాళ్ళు ఏం చేశారంటే మాంసాపేక్ష కనపరచడం, ఆ దేశం బాగుందంటాం, ఇల్లుది బాగుందని చెప్పటం, అసలు మేము చావడానికి ఎందుకు వచ్చి ఇక్కడికి రావాలా అంటాం. ఇలాంటి మాటలన్నీ దేవుడికి చాలా ఇబ్బంది కలిగించేది. అందుకే వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చేసి. కానీ నిజంగా దేవుడు మంచివాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని వాగ్దానం చేశాడు. కానీ అడిగితే ఎలాగ అడగాలి? దైవ చిత్తానుసారంగా అడగండి, నేను ఇస్తానన్నాడు. దైవ చిత్తానుసారమైన కోరిక. అసలు ప్రవ్వా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు అనేది దేవుని కోరిక. అది దేవుడు తన వాక్యంలో రాయించాడంటే మనం అడగాల్సింది. నన్ను అభివృద్ధి పరచు. గర్భఫలం కొరకు ప్రార్థన చేయటం ఉత్తమం. దేవునికి మహిమ కలుగుతుందా? నీ జీవితం ఆశీర్వాదం కొరకు ప్రార్థించడం ఉత్తమం, తప్పేం కాదవి. కొన్నిటిని ఖచ్చితంగా అడగాలి. ఆమె మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అడగాలి. భిన్నమైన సువార్త తట్టు తిరగొద్దు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? భిన్నమైన సువార్త తట్టు. అసలు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. ఇప్పుడు ఎలాగైతే చెప్తాను నేను, ధనం కూర్చుకొనవద్దు అంటే ఓకే, ఎక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికి కొంతమంది ఏం చేస్తారంటే, మీరు ధనాన్ని కూర్చుకోవద్దు అన్నారు కదా, బ్యాంకుల్లో ఎందుకు దాస్తారులే, సేవకి ఇచ్చేయండి అనడం మొదలెట్టారు. బ్యాంకులు ఎందుకు దాస్తారు? నేను ఆ మాట చెప్పాను. నిజంగా నీ అవసరత ఉంది, దేవుని స్తోత్రం, నీ డబ్బు ఎవరికి అవసరం లేదు. కానీ దేవుని వాక్యం ఉంటుంది, నీ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవలనని. ఏముండవలనని? ఇతరులకు పాలివ్వాలంట నీ ధనములో. అంటే నిజంగా నీకు ఒకటి సరిపోతుంది, కానీ ఎక్స్ట్రా వస్తుంది. ఇతరుల అవసరతలు ఉన్నారు. వారు ఎందుకు అవసరతలు ఉన్నారంటే నీ గురించే. ధనవంతుడి కోసం దేవుడు ఎవరిని ఉంచాడు తెలుసా? లాజర్ ఉంచాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. ధనవంతుడి కోసం ఎవరిని ఉంచాడు? దేవుడు లాజర్ ఉంచాడు. లాజర్కి ధనవంతుడు లాజర్కి ఎంత ఇచ్చిన ఇంకా ఇది ధనం తగ్గదు. ఎందుకని? ఇయ్యుడి అప్పుడు మీకు. అది వాక్యం, దాన్ని ఎవరు మార్చలేరు. వెయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడదు. భిన్నమైన సువార్త వచ్చేసింది. వెయ్యొద్దు. ఎందుకు ఇస్తారు? సేవకి ఇవ్వండి అని చెప్పడం మొదలెట్టారు. తప్పమ్మా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్.
ఏ టీవీ పరిచర్యకి పనిపించక్కర్లేదు, మీ సేవకుడికి ఇవ్వండి చాలు, దేవునికే మహిమ కలుగును కాక. మీ ధనంలో ఇతరులకు నిజంగా అవసరత కలిగిన వారికి ఇవ్వండి, తప్పేం కాదు. నిజంగా ఇతరులకు అవసరత ఖచ్చితంగా ఇవ్వండి. ఆ అవసరత ఇవ్వాలో లేదో దేవుని అడగండి, ప్రభా ఈ వ్యక్తికి నేను ఇవ్వనా లేక వద్దా, దేవుని స్తోత్రం కలుగును కాక. ఆమె నిజంగా అవసరత కలిగిన వారికి ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు వేస్తే పంట వచ్చేద్దా? గుర్తు పెట్టుకోండి, భిన్నమైన సువార్త తట్టుకు దయచేసి తిరగొద్దు. కొంతమందికి ఒకటే బాధ ఏంటి తెలుసా? ఎవరి గృహానికైనా వెళ్ళారనుకోండి, స్తోత్రం అబ్బా ఈ కుటుంబం అంతా కూడా ఈ గృహంలో వచ్చేసాయమ్మా వెనక్కే. ఏటి వచ్చి ఎవడెనక్కి వచ్చి చెప్పండి, కుటుంబాలు వెనక్కి చెప్పండి రావా? కుటుంబాన్ని వెనక్కి వచ్చేసాయి అంటే ఏంటి వచ్చాయి? దురాత్మలు. కొంతమందికి ఇదే బోధ కదా, ఏమనంటే చాలు ఏంటో అమ్మా ఈ మూలక దెయ్యం ఉందా, అల్ల మూలక దెయ్యం ఉందా, అల్ల మూలక దెయ్యం ఉంది, ఈ దెయ్యం కూడా ఏంటరా నాయన, నువ్వు ఎందుకు వచ్చావు? అసలు అమ్మ మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తే అక్కడ సాతానుడు ఉన్నాడు, పనులు అవుతాయా? అయితే నీ ప్రార్థన కరెక్ట్గా లేదు. ఉన్నాయంటే నువ్వు వాక్యానుసారంగా జీవించట్లేదు. నువ్వు దేవుని కన్నా కుమారునైనా కుమార్తెనైనా ఎక్కువ, నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు, తల్లినైన తండ్రిని నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు. ఇది క్రీస్తు సువార్త. కానీ భిన్నమైన సువార్త అట్లెట్లో వదిలేస్తాం, వదలొద్దు. నేను ఎవడో బలమని చెప్పు, పర్యవసానం భరించాల్సింది నువ్వే. క్రీస్తు కన్నా ఎవ్వరు ఎక్కువ కాదు, కానీ క్రీస్తు అందరినీ విడిచిపెట్టలేదు. ప్రేమ కలిగి ఉండండి అని బోధించాడు. ఆయన వీళ్ళ అంటే ఆయనే చెప్పాలి, ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించాడు. ఏదో రోజు నాకు వస్తారు తెలుసుకుని. అంటే దాని అర్థం ఏంటి? నా కొడుకు తప్పు చేస్తున్నాడు, కానీ నేనేమంటున్నానంటే నా కొడుకుకి సపోర్ట్ చేస్తున్నాను. ఈ మాట వినండి, నా కొడుకుని ఏం చేస్తున్నాను? నా కుమార్తె తప్పు చేస్తుంది, కానీ నేనేం చేస్తున్నాను? నా కుమార్తెకి సపోర్ట్ చేస్తున్నాను. పోనీ నా తల్లి తప్పు చేస్తుంది, కానీ నేనేం చేస్తున్నాను? నా తల్లికి సపోర్ట్ చేస్తున్నాను. నా తండ్రి తప్పు చేస్తున్నాడు, కానీ నేనేం చేస్తున్నాను? దాన్నే దేవునిగా ఎక్కువ ప్రేమించడం. అర్థమవుతుంది మీకు? అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళని విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం అది కాదు మా నాయన. దాన్ని సరిగ్గా అవగాహన చేసుకోండి. భిన్నమైన స్వార్థకి వెళ్ళిపోవద్దు దయచేసి. అప్పుడేమంటాం? దేవుని వాక్య ప్రకారం మీరు చేస్తుంది తప్పు. ఏంట్రా తప్పు? నువ్వు నాకు సపోర్ట్ చేయాలరా, నేను నీ తండ్రిని. అయినప్పటికీ దేవుని వాక్యము దీనిని అంగీకరించడం లేదు కాబట్టి, దేవునికి స్తోత్రము, దేవుని వాక్యము దీన్ని అంగీకరించడం లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను? ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేయలేకపోతున్నాను నాన్నగారు. నేను తప్పకుండా ఎవరికి సపోర్ట్ చేస్తాను? దేవునికే సపోర్ట్. నేను దేవుని పక్షంగా నిలబడతాను. హల్లెలూయా. క్రీస్తు సువార్త చెరపగోరి కలవరపరుస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. క్రీస్తు సువార్త ఏమిటి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కానీ ఇప్పుడు ఏంటి తెలుసు? భిన్నమైన సువార్త అడగొద్దు, తట్టొద్దు, వెతకొద్దు. ఏది వెతకొద్దు, అసలు ఏది అడగొద్దు, ఏది. అది భిన్నమైన సువార్త. అడగాల్సింది అడగాలి. ఆమేన్. దేవుడు ఒక షరతు పెట్టాడు, అడుగుడు మీకు ఇవ్వండి అంటే కొన్ని అడగాల్సింది. అందుకే ప్రార్థన, విన్నపాలు, విజ్ఞాపన చేస్తాం. దేవుని సంధిలో కొన్ని వెతకాలి. ఎక్కడ వెతకాలి? బయట ఎక్కడ వెతకపోయినా దేవుని సంధిలో వెతకాలి. ఆశీర్వాదం వెతకాలి, తట్టాలి. ప్రవ్వా కొన్ని ద్వారాలు తెరవమని దేవుని సన్నిధిలో ఉండి తడతా ఉండాలి. అప్పుడు ఆ ద్వారాలు తెరవబడుతూ ఉంటాయి. దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంకా భిన్నమైన సువార్త చెప్పమంటారా? చెప్పను. ఇంకా తండ్రి చిత్తం చేయొద్దు, మనకు నచ్చింది చేద్దాం. ఏంటది? తండ్రి చిత్తం వద్దు, మన ఇష్టం. ఇది మరీ ప్రతిసారి చౌకుడు చెప్పింది వినాలా, బైబిల్ చెప్పింది వినాలా, మనకంటూ స్వేచ్ఛ లేదా, మనకంటూ స్వతంత్రత లేదా?
నీకంటూ ఉంటే ఉంచుకో, ఏం చేస్తాం. కానీ వాక్యమే. దేవునికి మహిమ కలుగుందా. వాక్యమే భిన్నమైన సువార్తకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అంటే ఏమన్నాడు, అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను జరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతైనని మీకు ప్రకటించిన ఎడల అతడి శాపగ్రస్తుడవును కాక. కొంతమంది సువార్తను గురించి మరింత కొంచెం లోతుగా వెళ్దాం. కొంతమంది సువార్త ఏమిటో దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే కొంతమంది సువార్త ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి పేరును యాషువా మెస్సయ్య అని పిలవాలి. ఏమని పిలవాలంట? యేషువా మెస్సయ్య అని పిలవాలి. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరు. చాలామంది దీన్ని పట్టుకుని కూడా వాదించడం మొదలుపెట్టారు. అసలు బైబిల్లో యేసు అని ఉందంటే అప్పుడు ఒక ఆయన బెదగా అన్నాడు. ఇంగ్లీష్లో సింహాన్ని ఏమంటారు? లయన్ అంటారు. హిందీలో షేర్. హిందీలో ఏమంటారు? షేరు, లయను, సింహము మూడు ఒకటి కాదే, వేరువేరుగా కనబడుతున్నాయి కదా. ఇదేంటిది? అప్పుడు అది సింహం కాదు, అది లయన్ కాదు. గొడవ ఆడడం కదా దాని వాది. కొంతమంది వాదన యేసుక్రీస్తు ప్రభువు ఇంగ్లీష్లో జీసస్ ఉంది, తెలుగులో యేసు ఉంది, హిందీలో యేసా ఉంది. ఇదేంటిదంటే కొన్ని పేర్లకు అర్థాలు మారుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేషువా మెస్సీయ అన్నమాట. ఇక దొంగ బోధ. ఇంకొంతమంది బోధ ఏంటో తెలుసా? బాప్తిస్మం తీసుకోక్కర్లే. నేను బాప్తిస్మం తీసుకోవద్దని ఎవరికి చెప్పట్లే. బాప్తిస్మంకి కొంచెం 18 ఏళ్ళు రానివ్వండి అంటున్నాను. ఎందుకంటే అది మంచిది కూడా, అన్ని విధాలుగా మంచిది. వాడికి జ్ఞానేంద్రియాలు తెలియకుండా ఇప్పుడు నిజంగా 12 సంవత్సరాలు కొంతమంది బాప్తిస్మం ఇచ్చేస్తుంటారు. మన చర్చస్ వారు ఏం చేస్తారు? 12 సంవత్సరాలకి రానిస్తారు. వాడు 12 సంవత్సరాలు ఇచ్చాను వాడికి అసలు ఏం తెలుసు వాడికి? నీ దేవుని నియమం, పాప పుణ్యముల గురించి వాడికి ఏం నియమం తెలుసు? బాప్తిస్మం ఎందుకు ఇస్తారు చెప్పండి? అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి చెప్పండి అమ్మా. బాప్తిస్మం ఎందుకు? దేవుడు పెట్టావాడక్క. ఎవడు ఇప్పుడు పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితమా? బాప్తిస్మం ఎందుకు? పరలోక రాజ్యం కా. అసలు బాప్తిస్మం ఎందుకు అమ్మా? చెడ్డ మార్గమా విడిచిపెట్టి మంచి మార్గంలోకి రావడమా? అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎవడు పాపం చేయట్లే. మరి దేవుని స్తోత్రం. చెప్పండి, బాప్తిస్మం ఎందుకు? సరిగ్గా ఎవడు చెప్పడు, సింపుల్గా చెప్తున్నాను. క్రీస్తు చెప్పండి అమ్మ గారు. ఆయన కాదు అమ్మమ్మ ఆయన పిల్లలు అవ్వడానికి బాప్తిస్మా ఎవరు చెప్పారు? అసలు ఇవన్నీ దేవుడని గుర్తిస్తాడా? బాప్తీసానికి ముందు కొన్ని జరుగుతాయి, బాప్తీసం తర్వాత కొన్ని జరుగుతాయి. అసలు బాప్తీసం ప్రత్యేకం. ఆ స్థాయికి రావడానికి ముందు మీరు చెప్పినవన్నీ కొన్ని ముందు ఉన్నాయి, కొన్ని వెనక్కున్నాయి. ఇప్పుడు చెప్పండి, బాప్తీసం ఎందుకు? మారు మనసు పొంది అవన్నీ బాప్తీసాలకు ముందు. అసలు బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? ఆయన మరణ పునరుద్ధానంలో పాలివారం అవ్వడానికి బాప్తీసం తీసుకోవాలి. అదే రోగిలు కాల్సిన పరిస్థితి ఆలోచించి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తు ఆయన ఎలా సమాధి చేయబడ్డాడు అలా సమాధి చేయబడాలి, నూతన జీవంతో తిరిగి లేవాలి. అది బాప్తీసం. బాప్తీసం ఏంటంటే సమాధి చేయబడ్డాం, తిరిగి పునరుద్ధాన బలం పొందుకున్నాం. అయితే ఎందుకు బాప్తీసం తీసుకోవాలి? బాప్తీసం ముందు పశ్చాత్తాపం, పాపక్షమాపణ, మారు మనసు, ఇవన్నీ బాప్తీసం ముందు. బాప్తీసం తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము, ప్రార్థనల సహవాసం, ఇవన్నీ బాప్తీసం తర్వాత. కానీ బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? నేను ఆయన మరణంలో ఆయన చనిపోయాడని నేను నమ్ముతున్నాను, ఆయన తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను. 12 సంవత్సరాల వయసులో వాడికి ఏ నమ్మకం ఉంటుంది చెప్పండి? నిజంగా పూర్తి నమ్మకం ఉంటుందా? ఆ నమ్మకం ఉంటుందా? సింపుల్. నేనేది వాక్యం లేకుండా మాట్లాడను. వాక్యం లేకుండా, వాక్యం చెప్పకుండా ఏదో అసలు నిజంగా చెప్పాలంటే చాలామంది ఈ
12-14కి నేను ఎవరు ఎంటర్ సెకండ్ ఇయర్ చదువుతామని. మరి అంతవరకు పిల్లడు చనిపోతే ఎవడు చెప్పాడు అది చనివి అంటే ఈ కోరిక ఏంటంటే చచ్చిపోతాడండి. అంటే నువ్వు ఒక్కడిపై బతుకుంటాడు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారు. అంతవరకు వాడు ఏం చేస్తాడు పెద్ద. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రకారం తాను పెరిగిన నజరేత్ కంటే తల్లిదండ్రులకు లోబడుతూ పెరిగాడు. 17-18 సంవత్సరాల వరకు పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడుతూ పెరగండి, అది చాలు వారిని రక్షించడానికి. మీరు లోపడలేదా మనం మీ వెంబడి ఉంటుంది. హలో, ఎందుకు 18 లోపు పిల్లలు చనిపోతున్నారు తెలుసా? మరే బండి స్పీడ్కి వెళ్ళొద్దంటాడు, జంజని డోక్కని గుద్దడు తెచ్చాడు కొట్టడం. మరి వద్దు, తల్లిదండ్రులకు లోపడితే బతుకుతావు, తల్లిదండ్రులకు లోపడకపోతేనే చస్తావు. లోబడు, సింపుల్ కదా. దేవుడు ఎంత చక్కగా మనకు అన్ని విధాలుగా వాక్యాన్ని పొందుపరిచి మనకు మాటలను ఇచ్చి తన సేవకుని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా విశదపరుస్తున్నప్పటికీ పెడచెవుని పెట్టుకుని స్వకీయ బోధకుని ఏర్పాటు చేసుకుని నీకు ఇష్టానుసారంగా వెళ్ళపించుకుంటున్నాం. ఇది దేవునికి స్తోత్రం. ఇది చూడు, దాని దాడితే అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి లోపడాలి? తల్లిదండ్రులు లోపడాలి. ఆ తల్లిదండ్రులు ఆత్మీయ తల్లిదండ్రులు అయి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే లోకపు కొంతమంది తల్లిదండ్రులు కసితోనూ పగలతోనూ చాలా వివిధ రకాల క్రోధాలతో పెంచుతారు పిల్లలు. అప్పుడు పోతారు పిల్లలు. పెంచితే ఆత్మీయ క్రమంలో ఆత్మానుసారంగా పెంచండి. దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది పిల్లలకి ఇలా తీయద్దు. నీళ్ళు సరదాగా నీళ్ళు ఆడి మీద ఏ దృష్టి పడదు, ఎవడి మీద ఏ దృష్టి లేదు. క్రైస్తవుడు అస్సలు నమ్మద్దు దాన్ని. ఒక ఆయన రోజు జబ్బలు పని వేసుకుని వెళ్ళాడు బయటికి. అప్పుడు ఇలా కటింగ్ పని నచ్చింది. వాడు అప్పుడు జిమ్ చేసుకుంటూ బయటకు వచ్చాడు. 2వ రోజుకు 3వ రోజుకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అర్జెంటుగా నాకు ఒక నిమ్మకాయ, అదేంటది ఎండుమిరపకాయ, ఉప్పు పట్టుకుని దిష్టి తీయండిరా, దిష్టి తగిలిస్తుందిరా. అది ఒకటిది. ఇంకోటిది ఏంటి తెలుసా? ప్రార్థన ఉందా, దిష్టి తగ్గుతుంది. ప్రార్థన తెల్లారు నుంచి అందరూ ఎత్తుకున్నారు కదా, అందరి దిష్టి ఇవే పడిపోయింది. ప్రార్థన ఏసై చెప్పాడు ఈ చేయమని? పిల్లడు ఎవడు? ఆయన పుట్టించినాడు, ఆయన ఇచ్చినాడు. చనిపోయిన ఏసు రక్తమే, బతికిన ఏసు రక్తమే. నా పిల్లలకు దిష్టి ఒకలేదు. ఏంటికి అంత గర్వంగా చెప్పుకున్నాడు వీడు పొగ. నాకేం లేదు. అసలు ఏ రోజు నూనె ప్రార్థన చేసే వాళ్ళకి చేయలేదు. వాళ్ళు జబ్బు వస్తే ప్రార్థన చేయటం, జబ్బు లేకపోతే సైలెంట్గా హాయిగా వెళ్ళిపోవటం. పిల్లలు వాతావరణం అప్పుడు వచ్చింది. పిల్లలు ఈ ఎండ వేడికి 10 మంది పడదు, 10 మంది సరిపడదు, అంతే వాతావరణం. ఇక అంతకు మించి ఏముంది దేవుని స్తోత్రం. పిల్లలు సర్వసాధారణంగా సిక్ అవుతారు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం బట్టి ఆడి శరీరం సహకరించాలి కదా. దానికి ఒకటి దిష్టి పడక్కర్లేదు. దేవుని స్తోత్రం. దిష్టి పడిపోయిందని చెప్పి రాత్రి పూట కను దృష్టి నరదృష్టి వేస్తున్నాం. వేసి ఎన్నిసార్లు బాధపడుతుంటాడు ఈ కను దృష్టి నరదృష్టి అనగానే. నా దృష్టికి అసలు మీ మీద ఉందంటే నా దృష్టే కదా, నా దృష్టి పడింది. ఈ కన్నులు ఎప్పుడు మమ్మల్ని చూస్తుంటాయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం. ప్రభు నీ కనుసైకిల్లో మమ్మల్ని ఉంచండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఎవరు కనుసైకిల్లో ఉన్నాం? ఆయన కనుసైకిల్ అంటే దిష్టి ఎలా పడింది అంటే ఈ బాధ ఏంటంటే దేవుడి దిష్టి ఇచ్చేది. ఆ సేవ కూడా చెప్పాడు ప్రార్థన చేయడానికంటే కింద ఒక చొక్క పెట్టుకుని వస్తారంట. ప్రార్థన చేయనమ్మా అంటే ఆ చొక్క తెప్పుకుంటే ఉద్దగరంగా ఉన్నాయండి, దిష్టి తగులుతుంది. ఎవరి దిష్టి అమ్మా ప్రార్థన చేస్తుంటే వేసే దిష్టి, ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారి దిష్టి తగులుతుంది కదా అని అట్లా అంటారండి మనసు. అప్పుడు ప్రార్థన ఎందుకంటే ఆ దిష్టికే అంత పవర్ ఉంటే ప్రార్థన ఎందుకు చేయడం? ఆ దిష్టి చొక్కకే అంత పవర్ ఉంటే ఇంకేదో ప్రార్థన అవసరం లేదు. ప్రార్థన అవసరం లేదు. భిన్నమైన సువార్తలు క్రైస్తవుల్లో మీరు ఎంత చూస్తుంటే ఆశ్చర్యం అయిపోతుంది అంటున్నాడు పౌలు. కొంతమందికి ఏమో సమ్మతి చేసేయాలి, కొంతమందికి ఏమో అది చేసేయాలి, కొంతమందికి ఇది. మనము ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుకున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, మేము ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త
ఏమైనాను పరలోకం నుండి వచ్చిన ఒక దూతని మీకు ప్రకటిస్తే వాడు ఏమైపోతాడు? శాపగ్రస్తుడు. శాపగ్రస్తులకు పరలోకంలో స్థానం లేదు. అర్థమవుతుందా? శాపగ్రస్తులకు పరలోకంలో దయదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత పేదలకు ఇచ్చును. ఎంతమంది దయదృష్టితో ఉన్నారు? నీ ఆహారం పేదలకు ఇస్తావా? తిట్టుకున్నా? ప్రేమతోనా? కొంతమంది తిట్టుకొని, కొంతమంది తల్లులు నేను చెప్తానమ్మా నీకు నీకు అస్సలు లేదు అంటే బాగానే ఉంటుంది, కానీ కొంతమంది ఉండి కూడా వస్తుంటారు. కాబట్టి నేనేమంటానంటే ఇలా చెయ్యొద్దు తల్లి, చక్కగా హాయిగా వయసు పెరుగుతుంది, అటు ఇటు తిరగొద్దు, ఎప్పుడు ఏమి అంటే ఆరోగ్య రీత్యా అంతేనా, ఆరోగ్య రీత్యా కొంచెం ఆలోచించు, దేవుని స్తోత్రం అంతే. అయినా సరే దేవుడికి ఆ విషయంలో తప్ప తిట్టుకుని ఆవిడకి పెట్టేది లేదు. ఆమె మనస్ఫూర్తిగా ఇచ్చేదే, మనస్ఫూర్తిగా ఇయ్యొద్దు ఇయ్యొద్దు. ఎవడు చెప్తాడు ఇది? పక్క దయ్యం చెప్తుంది ఇయ్యొద్దు ఇది. కొంతమంది బేదలో చెరుక్కుంటారా అస్సలు. మొన్న తీసిచ్చే నా పక్కందరూ ఇలా చూస్తున్నారు, నాకు కొంచెం ఎక్కువైపోయి అందుకు ఇచ్చాను. నిజం చెప్పాలంటే జోబులో 100 రూపాయలు తప్ప లేదు, నాకు చాలా ఎక్కువ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి వాళ్ళు వస్తే నేను ఇస్తాను అన్నా. జోబులో 100 రూపాయలు ఉన్నాయి, ఇచ్చాను. నాకు రావాల్సింది నాకు వస్తుంది కాదా? ఆమె భిన్నమైన స్వార్థ వైపు వెళ్ళదు. వారు నిజంగా ఇప్పుడు మన దగ్గర లేనప్పుడు మనం పక్కని వెళ్ళి అడుగుతాం. మనం ఏం చేస్తున్నాం? మనం అడుక్కుంటాం. కాకపోతే మనం రాయలు అడుక్కునేవాళ్ళం, వాళ్ళేమో బెగ్గర్లు. అసలు అందరూ బెగ్గర్లేనండి. ఒక 200 ఉంటే వేస్తావేంటి? మళ్ళీ రేపు ఇచ్చేస్తాను. నువ్వు ఒక రాయల్ బెగ్గర్లు అంతే. వాళ్ళేమో పాపం దీనులైన బెగ్గర్లు, నువ్వు రాయల్ బెగ్గర్లు అంతే. అంతే తేడా, ఇంకేం లేదు. పోనీ మనం అందరూ ఎవరి మీద అయినా డిపెండ్ అవుతాం కదా, ఇతరుల మీద ఆధారపడకుండా ఉంటామా? ఖచ్చితంగా ఆధారపడతాం. ఎప్పుడో ఒకప్పుడు ఆధారపడవలసిందే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి అంతేమన్నాడు, మేము ఇది వరకు చెప్పిన ప్రకారం మరలా చెప్తున్నాం, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడలో వాడు శాపగ్రస్తుడు అవును కాక, నేను ప్రకటిస్తే నీ సువార్త కాక ఎవడైనా ఏదైనా ప్రకటిస్తాడు శాపగ్రస్తే. సాతాను ఈ మధ్యకాలంలో వచ్చి నేను ప్రకటిస్తున్నాను ఒక సువార్త, ఎవరు ప్రకటిస్తున్నావా? మరొక సువార్త ఎవడు ప్రకటించుకొని చెప్పాడు నీకు? కపట సహోదరుడే. ఎవడు రెడ్డి అంటే సహోదరుడే కానీ కపటాడు. నేను ప్రకటించింది కాకుండా ఇంకోటి ప్రకటించడానికి వచ్చాడు. అలాంటి ఏమవుతాడు? శాపగ్రస్తుడు. దేవుని స్తోత్రం. శాపగ్రస్తుడు. సువార్త ఒకటి ఉంది, దానినే వెళ్ళాలి. సంఘం క్రమము కలిగింది. సంఘం ఎలా పడితే అలాగా ఉండుటకు లేదు. నేను ఈరోజు చెప్తున్నాను, ఎవరి సంఘానికి వెళ్తే ఆ వారి విశ్వాసంతో నేను మాట్లాడను. సీరియస్గానే చెప్తున్నాను, మాట్లాడను అసలు వండను. నా రే వెళ్తున్నాను అంటాను, భోజనం ఉంది అంటారు, తింటాను, తుర్రు పెట్టా. ఏ పెట్టా? ఒకటే ప్రార్థన, ప్రభా నేను చెప్పిన వాక్యం వారి మధ్య ఫలభరితముగా మార్చండి, వారు గ్రహించినట్లుగా సాయం చేయండి. అంతేగాని వారి విశ్వాసం దగ్గరికి వచ్చి ఎంత ఐక్యంగా ఉన్నా, ఎంత ఇచ్చేసినా, ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఎవరైనా పలానా చూశాను ఆ సేవకుని ఎదురుగానే, అమ్మ మీకు పరిస్థితి చూసుకో. క్రమమే చాలా ప్రాముఖ్యం. క్రమము తప్పి నేను ప్రత్యేకంగా మాట్లాడాలి, సంఘాల మధ్య చిచ్చులు పెట్టడానికి వచ్చింది దయ్యం. కొంతమంది ఎప్పుడు చదువు నీకు మేలుకరమేమో. మేలుకరం అయితే చెప్పడానికి ఏంటట? మేలుకరమే కదా, నాకు మేలే లేకపోతే మీకు మేలే.
చెప్పడానికి సాతాను అంటే చెప్పనివాడు. భిన్న మీకు విషయం తెలుసా? అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుల గురించి బైబిల్ ఒక మాట రాయబడింది, చదవండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతా. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులందరూ వీరు తమ్మును కొలిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశన కర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా. భిన్నమైన సువార్త ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల నుండి ప్రారంభమైంది భిన్నమైన సువార్త. నాశన కర్మకు ఏమంట? రహస్యంగా బోధిస్తారు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుస్తారు. వాళ్ళు ఏ చేష్టలు అనుసరిస్తారంట? పోకిరీ చేష్టలు. వారి చేష్టలే పోకిరీ. నిజమే. పోకిరీ చేష్టలు అంటే ఏంటి తెలుసా? మొన్న ఒక ఆయన వచ్చాడు ఇక్కడ దర్శించడానికి. ఆయన పాపం నాకు అంబలి మజ్జిగ కలిపి చేసిన బాటిల్స్ ఒక 2 కావాలి నాకు అన్నారు. ఓకే, మనం ప్రేమతోనే దాన్ని చేస్తాం కానీ పగతో చేయం కదా. ప్రేమతో చేస్తే తిన్నగా ఇంటికి తీసుకెళ్ళాడంటే దాన్ని. ఎందుకు? మనం ఒకటి ఆటంకపరిచాం. నువ్వు అది చేయటకు క్యాఫానే పౌల్ గారు ఎదిరించారు. క్యాఫా ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఉండినవాడు, యేసును తాకినవాడు, యేసును ముట్టుకున్నవాడు, యేసు పక్కన కూర్చున్నవాడు. ఇలాంటి క్యాఫానే అపరాధిగా తెరచబడితే పౌల్ గారు ఊరుకోలే. నేను అలాగే చేశాను. ఏం చేశాడంటే తెలుసా? ఈ బాటిల్ నింపిచ్చామా, తిన్నగా పట్టుకెళ్ళి సింకులో అలా మూతలు ఓపెన్ చేసి పడపడ పంపించాడంట. అదే చేస్తుంది. అదే చేస్తమ్మా? పోకిరీ చేస్తా. ప్రభు చేస్త కాదు, అది పోకిరీ చేస్తా. అది పోకిరీ చేస్తా. అంత గర్వమా? అంత దేవుడు చెప్పాడు మాకు. ఏమని చెప్పాడు అంటే, వాడిది ఏమో తెలవద్దు. ఏ దేవుడు చెప్పాడు? యేసు చెప్పాడు. యేసు చెప్పాడు. మరి ఒక యేసు చెప్పుకుంటాడు. మీ యేసు కూడా సిలువేయబడింది. మరొక యేసు చెప్పాడేమో. ఒకప్పుడు నీ జీవితం బాగుండేదేమో, కానీ ఇప్పుడు లేదు, దరిద్రుడం. నీ వెనక్కి ఒకటి పరిగెడుతూ వస్తుంది, మరణం అనేది. అది నీ యొద్దకు రాకమునిపే మార్మల్స్ పొందు. మరలా ఏ స్థితిలో పడిపోతావో దాన్ని జ్ఞాపకం చేసుకుని అక్కడికి రా. చూడండి అక్కడ ఎంత క్లారిటీ ఉంది. వారి పోకిరీ చేస్తున్న అనుసరించి నడుపుతారంట. అవునా? అయితే మనం కూడా ఏం చేయకూడదు. అయితే చూడండి ఇంకేముందో. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడి. నిజంగా చెప్తున్నానండి, ఇది జరిగింది. సత్య మార్గం దూషింపబడింది. సరైన మార్గాన్ని నమ్మలేకపోతున్నాం, మాకెవరు వద్దు అని కొన్ని కుటుంబాలు వెనుదిరిగిపోతున్నాయి. ఇప్పుడు చూడండి 3వది, వారు అధిక లోబులై ఏమవుతారంట? లోబులు అంటే ఏంటి తెలుసా? పిసినారితనం, ధనాపేక్ష, డబ్బుతో ముడిపడి ఉంటుంది వాళ్ళ జీవితం అంతా. లోబులు అంటే డబ్బు పిచ్చి గలవారు, ధనాపేక్ష గలవారు. డబ్బు పిచ్చి లోబులై. కల్పనా వాక్యములు చెప్పుచు. ఏముంది? కల్పన కథ కాదు అక్కడ, కల్పన. అర్థమవుతుందా? ఏ వాక్యాలు చెప్తున్నారు? లేని వాక్యం తీసుకొచ్చి పెడతారు అక్కడ. లేదా వాక్యం ఉండదు. ఆ వాక్యం నీకు ఎందుకనే కనపడదు. దేవుని ప్రత్యక్షత ఇది. వాక్యం మనకేం అవసరం లేదు అని చెప్పేవాళ్ళు వీళ్ళెవరు అంటే అబద్ధ ప్రవక్తలు. సంగమా, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోదాం దూరంగా. కల్పనా వాక్యాలు. వాడు అన్నాడంట వాక్యం చెప్తుంటే మనం ఎంతైనా సరే ఆ సేవకుని వాక్యం వినొద్దు. ఎందుకంటే అతడు ఆయా సేవకులది విని చెప్పేస్తున్నాడు మనకి. ఆయా సేవకులది విని చెప్తున్నాడో లేకపోతే ఏ సేవకుని విని చెప్తున్నాడో చెప్తుంది. దేవుని వాక్యంలో ఉన్నదో లేదో. నీకు కన్నులున్నాయి, నీకు చదవడం వచ్చు, కన్నుండి చదవాలి కదా. మనకి ఏం చెప్పింది ఏదో అదే రైట్. కల్పన. వీరి వలన దేవుని వాక్యం చూసి మీ వలన లాభం సంపాదించుకుందరు. హలో, మీ వలన ఏం సంపాదించుకుంటారంటే? లాభం. వాళ్ళకి కావాల్సింది లాభం మీ వలన.
ఒక రోజు ఒక ఆయన చెప్పాడు, మీరు విశ్వాసులు ఇచ్చే కానుకల మీద ఆధారపడద్దు, మీరు పోషిస్తే దేవుడే. మరి వాళ్ళది నేను తీసుకుంటాను, అది నేనేం చేస్తాను, నేను తీసుకుంటాను. ఏ దుర్మార్గత అంటే మన ఎరుగు పరుగు పరిచర్లకు వెళ్ళి నేను వెళ్ళి ఇలా వాక్యం చెప్తే అంటే మీరు ఆయనకు కాదు నాకు ఇవ్వండి అంటే ఎలా ఉంటుంది అసలు? మంద మేపిన వాడు మంద పాలు తాగుతాడు, అది వాక్యం. మంద మేపిన వాడు మంద పాలు తాగుతాడు, అది వాక్యం. ఇది కల్పనా వాక్యం. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వారికి పూర్వమే నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనం కొనికి నిద్రపోదు. ఇది యేసు నామములో జరుగును గాక. ఎక్కడ? అందుకే చూడండి ఏమన్నాడు, ప్రకటించిన వాడు శాపగ్రస్తులను గాక. 10వ వచనానికి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసులను కాకయే. కూడిన వారందరూ చెప్తున్న మనుషులను సంతోషపెట్టాలనుకుంటే నేను క్రీస్తు దాసుని కాదు. అందుకే నేను మనిషిని సంతోషపెట్టలేకపోతున్నాను, నా వల్ల వాళ్ళు సంతోషంగా ఉండలేకపోతున్నాను. మనిషిని సంతోషపెట్టాలి, నా వల్ల ఎందుకు సంతోషంగా ఉండరు ఎవరు? నేను మనిషిని సంతోషం వాళ్ళ దగ్గర నేను సంపాదించుకోవాలనుకోను. వచ్చిన బాధ అది. నాకు కావాల్సిన దయ ఎవడదంటే మనుషులు, దేవుని దయ. అంటే వాక్యాన్ని దాటి వాళ్ళ దయని, వాక్యం దాటి వాళ్ళ దయని సంపాదించుకోవాలని నేను అనుకోవట్లేదు. మనిషి దయ వద్దా? అలాగైతే యేసుక్రీస్తు వారి జ్ఞానమందును, వయస్సుందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండి నేను ఉంది కదా. నేను వద్దంటావు ఏంటంటే నిజంగా నేను వద్దని నేను అనట్లేదు, కానీ వాక్యాన్ని దాటి వాళ్ళని సంతోష పెట్టాలని నేను అనుకోవట్లేదు. అది దానికి అర్థం. వాక్యాన్ని దాటి, సువార్తను దాటి, యేసు ప్రభువారిని దాటి మేము చెప్పింది నువ్వు చెయ్యి. వాక్యం ఉంటే ఉందిలే, అలాగా వాక్యం అలా చెప్తే చెప్పింది, లేకపోతే లేదు. మేము చెప్పాం కదా, మేము ఎలాగో చెప్తున్నాం తెలుసో, దేవుడే మొత్తం మాట్లాడుతున్నాడు. ఏ దేవుడు? ఓ రోజు నాకు చాలా బాధాకరమైనది వాడి సన్నివేశం చెప్తాను, చాలా అర్థమేనండి. నోటి నుండి పచ్చి బూతు మాటలు వస్తున్నాయి. ఒకరికి నోటి నుండి ఏమొస్తుంది? పచ్చి బూతు మాటలు వస్తున్నాయి. వస్తున్నప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. ఏంట్రా బాబు ఈయన పచ్చి బూతులు ఆడుతున్నాడు. ఆడుతూ ఆడుతూ ఒక్కసారి ఏమన్నాడు తెలుసా? ఒక నిమిషం ఆగు, దేవుడు మాట్లాడుతున్నాడు అన్నాడు. ఇక నేను ఇలాగ అయిపోతున్నాను. ఆ టైంలో ఎలాగైపోయి ఉంటుందో నా గుండె ఆలోచించాను. ఆడుతూ ఒక నిమిషం ఒక దేవుడు మాట్లాడుతున్నాడు. వీరితో మాట్లాడుతున్న దేవుడు కాదు, సాతానే. భ్రమపరచు ఆత్మని భ్రమ పెడుతూనే ఉంటుంది. మరి ఆడు చెప్పిన జరుగుతాయి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలు కార్యములు జరుగుతాయి అనేది మత్తయి 24:24 చెప్పబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత భయంకరం అండి, చూడండి ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరం. మనుషుని ఇప్పుడు నేను సంతోష పెట్టాలి. అవును బ్రో, నేను దేవుడు మాట్లాడుతున్నాను, దేవుడికి స్తోత్రం, నేను పెట్టాలి సంతోషం. అందుకే ఆయా ఆత్మల నమ్మక అవి దేవునివో కావు పరిశీలన చేయమని చెప్పింది దేవుని వాక్యం. క్రీస్తుని ఒప్పుకోదంట తెలుసా? క్రీస్తుని ఒప్పుకోదంటే అర్థం ఏంటి? వాక్యం ఒప్పుకోదని అర్థం. వాక్యం ఒప్పుకోదు కొంతమంది ఆత్మ. వాక్యం ఉందంటే నేను వద్దు, నాకు వద్దు, వాక్యం అనుకోద్దు. దేవుడు మాట్లాడుతున్నాడుగా. ఒక ఆయన అలాగే విర్రబీగడం మొదలెట్టాడు. వాక్యం అవసరం లేదు మనకు, వాక్యమే ప్రధానమైనది. ఎందుకంటే ఆయన నామంతటి కంటే ఆయన ఇచ్చిన వాక్యమే. దేవుడు గొప్ప చేసుకున్నాడు. దేవునికి మన కలుగును గాక. ప్రార్థన చేసుకుని తలవంచాడు. ప్రార్థన చేద్దాం, తర్వాత భాగాన్ని చూద్దాం.